బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో మొదలైన మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో భారీగా అలలు, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. రేపు సాయంత్రానికి ఈ తుఫాన్ కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు, రేపు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించి 269 పునరావాస కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కాకినాడకు చేరుకున్నాయి. కాకినాడలో మొదలైన మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో భారీ అలలు, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. రేపు సాయంత్రానికి ఈ తుఫాన్ కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు, రేపు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించి 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కాకినాడకు చేరుకున్నాయి.